హిరోషిమాలో మ్యూజియంకి వచ్చాము. మ్యూజియంలో చూడండి, హిరోషిమా బిఫోర్ ద బాంబింగ్, అంటే బాంబింగ్ జరగడానికి 1945 ముందు ఏ విధంగా ఉందనేది ఇక్కడ మొత్తం డిస్ప్లే చేశారు ఫోటోలు. వరుసను మీకు చూపించుకుంటూ వెళ్తాను. చూడండి, ఇలా ఒక ఆ రోజుల్లో సిటీ 45లో సిటీ బిఫోర్ బాంబింగ్ ఇలా ఉండేది. ఇలా ఇక్కడ స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు చూడండి. స్విమ్మింగ్ పూల్స్ ఇలా ఉండేవి ఆ రోజుల్లో. ఇక్కడ పిల్లలు, చదువుకునే పిల్లలు చూడండి, చిన్న పిల్లలు కూడా. 1945 ఆగస్టు 6, 1945 ఆగస్టు 6 ఉదయం 8:15కి బాంబు ఇక్కడ ఎక్స్ప్లోజ్ అయింది. వాడు ఏం చేశాడంటే, అమెరికా వాడు దాన్ని తీసుకొచ్చి ఆకాశంలో 600 మీటర్ల ఎత్తులో దాన్ని ఎక్స్ప్లోజ్ చేశాడు. ఎక్స్ప్లోజ్ చేయడంతో మొత్తం అంతా విస్తరించేది, సిటీ మొత్తం నాశనం అయిపోయింది అనమాట. ఇది మొత్తం అంతా కూడా చూడండి ఎట్లా ఎంత దారుణం జరిగిందో. వితిన్ ది సెకండ్స్లోనే జరిగిపోయింది మొత్తం అంతా. ఇది ఇందాక మనం ఒక వీడియో చూపించాను మీకు నేను. అది బాంబింగ్ జరిగిన తర్వాత దాన్ని మాన్యుమెంట్ లాగా పెట్టారని చెప్పాను కదా. ఇదిగోండి, ఇది ఇట్లా కొన్ని బిల్డింగ్లే నిలబడినాయి. అలాగే ఇంకొక బ్యాంకు బిల్డింగ్ కూడా నిలబడింది. ఈ విధంగా నాశనం అయిపోయింది అనమాట మొత్తం అంతా. ఎంత సిటీ అంతా నాశనం అయిపోయింది, మొత్తం అంతా ఎరువుని అయిపోయింది మొత్తం అంతా. ఒక డిస్ప్లే పెట్టాడు, బాంబు ఎలా పడింది, బాంబు పడిన ఏ ప్లేస్లో పడింది, మొత్తం ఎలా ఎక్స్పాండ్ అయింది మొత్తం చూపిస్తున్నాడు చూడండి. యాక్చువల్గా ఏం చేశాడంటే, బాంబుని 600 మీటర్ల పైన ఎక్స్ప్లోడ్ చేశాడు. అది ఏమైందంటే స్ప్రెడ్ అయిపోయి మొత్తం అంతా ఈ సిటీ అంతా నాశనం అయిపోయింది అనమాట. ఇది 1,45,000 మంది చనిపోయారంటే ఒక్క సంవత్సరంలో. ఆగస్టులో జరిగితే డిసెంబర్ ఎండింగ్కి 1,45,000 మంది చనిపోయారంటండి. అది మొత్తం అంతా ఏమి మిగల. కానీ వీళ్ళు పడి మళ్ళీ లేచారు, వెంటనే మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. ఇవాళ సిటీ అసలు ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉందన్నమాట. అది మొత్తం చూడండి, బాంబు ఎలాగ వేసాడు అనేది ఇప్పుడు చూపిస్తున్నాడు మొత్తం మనకి. దీన్ని ఎలాగ ఎక్స్ప్లోర్ చేశాడు అనేది లొకేషన్ ఆఫ్ ద మ్యూజియం. ఇది అది వచ్చే ఏ బాంబు జరిగిన ప్లేస్ అది. ఈ బాంబు పేరు లిటిల్ బాయ్ అంటాడు, పెట్టుకున్న పేరు. వాడు ఏం చేశాడంటే 5 బాంబులు తయారు చేశాడు. 5 బాంబుల్లో ముందు ఎక్కడ ప్రయోగం చేద్దామని చెప్పి హిరోషిమా, నాగసాకి, ఇంకో 3 కంట్రీలు పెట్టుకున్నాడు. 3 సిటీస్లో పెట్టుకున్నాడు. ఇక్కడ చూడండి, బాంబు ఇప్పుడు పడుతుంది చూడండి. వాడు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇలాగా ఉన్న సిటీ, అప్పుడు ఇలా ఉంది సిటీ చూడండి, ఇలా ఉంది సిటీ. ఇదిగోండి, బాంబు పడుతుంది చూడండి. అది అట్లాగా కార్లు గీర్లు వెళ్తాయి ఉదయం 8:15కి. చూడండి, బాంబు బ్లాస్ట్ అయింది. అదిగోండి, బాంబు కింద పడుతుంది చూడండి. బాంబు ఆకాశంలో, అదిగోండి బాంబు బ్లాస్ట్ అయింది. ఆ దట్టమైన పొగ అంతా అల్లుకుపోయి మొత్తం అంతా చూడండి ఇలా అయిపోయింది. అది ఆ తర్వాత అంతా బూడిదే మిగిలింది. ఏం సిటీ అంతా మొత్తం పోయింది, మొత్తం ఏం మిగలలేదంటే. అయిన తర్వాత ఆ చనిపోయిన వాళ్ళ బట్టలు ఎలాగ చిరిగిపోయినాయి మొత్తం అంతా ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు. మొత్తం అంతా చూడండి, అసలు ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. వాళ్ళ చూడండి ఇట్లాగైపోయింది. ఐరన్ గడ్డర్స్ కూడా మెల్ట్ అయిపోయినాయి అనమాట. అంటే అంత వేడి వచ్చిందన్నమాట. 2,000 డిగ్రీలు ఎంత వేడి వస్తుందంట. మామూలుగా మనం 40 డిగ్రీలు వేడి ఉంటేనే నీళ్ళని మనం పోసుకోలేము. అటువంటిది 2,000 డిగ్రీల వేడితోటి మొత్తం మెల్ట్ అయిపోయినాయి ఐరన్ రాళ్ళు మొత్తం అంతా. చూడండి ఐరన్ ఎట్లా అయిపోయింది చూడండి. చూడండి, బిల్డింగ్లు, పడిపోయిన బిల్డింగ్లు బాగా ఇట్లాగా తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. చూడండి ఎలా ఉన్నాయి మొత్తం అంతా అవశేషాలు. సైకిల్ చూడండి, సైకిల్ మెల్ట్ అయిపోయింది. సైకిల్ అంతా చూడండి, ఐరన్ షేప్.
అలా బర్న్ట్ అయిపోయారంట మొత్తం. వేడికి తట్టుకోలేక మంచినీళ్ళని అల్లాడిపోయారంట పిల్లలు. ఎంత దారుణం ఉంటుందో ఎంత దారుణంగా చేశారు. చూడండి ఎంత దారుణంగా ఉందో ఆ శరీరం, బాడీ చనిపోయిన తర్వాత. చూడండి ఎంత దారుణాలు చేశారు. ఇలాగే మనకి వియత్నాంలో కూడా 20 సంవత్సరాలు వాళ్ళతో యుద్ధం చేసి గెలవలేక ఇప్పుడు ఇరాన్తో ఎట్లా చేస్తున్నారు అట్లా గెలవలేక అమెరికాలో వాళ్ళ పీపుల్ వాళ్ళ మీద రివర్స్ అయితే వెనక్కి వచ్చేయమని చెప్తే వాడు ఏం చేశాడు, వచ్చేటప్పుడు అక్కడ కూడా కెమికల్ బాంబ్ వేసి వచ్చాడు. కెమికల్ బాంబ్ వేస్తే వాళ్ళు కూడా తర్వాత చాలా సఫర్ అయ్యారు వియత్నాం పీపుల్ అప్పుడు ఆ కెమికల్ బాంబ్ వేసినప్పుడు. చూడండి బాంబు విస్ఫోటనం జరిగిన తర్వాత ప్లేస్ చూడండి ఇది ఎట్లా ఉందా. పోయినాడు చనిపోగా మిగిలిన వాళ్ళ కోసం రీహాబిలిటేషన్ సెంటర్స్లో పెడితే వాళ్ళకి ఏమీ లేక ఈ విధంగా ఉన్నారు. చూడండి వాళ్ళకి ఆహారం లేక, మందులు లేక, నీళ్ళు లేక రీహాబిలిటేషన్ పెట్టుకున్న వాళ్ళ కోసం. చూడండి తర్వాత రేడియేషన్కి చూడండి బతికున్న వాళ్ళకి ఎలా వచ్చిందో చూడండి మొహం మీద, నాలుగు మీద కూడా చూడండి అమ్మాయికి రేడియేషన్ ఎఫెక్ట్. తర్వాత పుట్టిన పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టారు. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. కేవలం ఆ బాంబు కేవలం 1 టన్ బాంబు దాన్ని వాడు ఎక్స్పెరిమెంట్గా వేసాడంట. ఎలా పనిచేస్తుందో చూద్దామని చెప్పేసి 4 సంవత్సరాలు కష్టపడి తయారు చేశాడంట. దాన్ని ఎక్స్పెరిమెంట్గా వేసాడనమాట. చూడండి ఇక్కడ చూడండి సైకిల్ ఏదో మెల్ట్ అయిపోయింది పిల్లలు ఆడుకునే. హెల్మెట్ చూడండి, టోపీ. చూడండి ఈ బొమ్మ చూడండి ఎలా ఉంది. చూడండి 7 సంవత్సరాల తర్వాత చూస్తే ఇలాగా పిల్లల్ని బయటకొచ్చాయి. 7 సంవత్సరాల తర్వాత ఏరియాలో తవ్వితే పూరీలు ఇలాగ బయటకు వచ్చేస్తే పంజరాలు. ఇక్కడ చూడండి గడియారం అక్కడే బాగా ఆగిపోయింది. 8 బాగా ఆగిపోయింది. చూడండి ఆ బాంబ్ బ్లాస్ట్ ఆ టయానికి జరిగిందని ఆగిపోయింది. చూడండి చర్మం మీద ఎలాగైపోయింది మొత్తం అంతా. అమలు 54 ఇల్లు ప్రేమ వచ్చింది.